ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం నందు ముస్లిం సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి పార్టీ కార్యాలయం నందు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, మీరంతా కష్టపడి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఎటువంటి అవసరం ఉన్నా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరీమణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 15 వందలు అందిస్తుంటదిరా. ఆడబిడ్డ నిధినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 15 వందలు అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎన్నియాలో 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 అమ్మ నక్కాలంతా నూరియాలి పాలాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. మా ఆడబిడ్డలందరికీ విద్య చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుంటూ, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉంటూ. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తున్నాం. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తున్నాం. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఎన్నియాలో 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 అమ్మ నక్కాలంతా నూరియాలి పాలాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. ఒంగోలు శాసనసభ్యులు, పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మా శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు చేసిన ముస్లిం సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం.
ఇంటికి దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి, పొయ్యి మంటకు మించిన గ్యాసు రేటు మంటలు అధికమని, అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని, దీపం పథకం ఉచితంగానే వస్తోందింటికని, ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా, ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా, మన బాబే వస్తుండు, చంద్రబాబే వస్తుండు, ఎన్టీఆరో 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 ఎన్టీఆరో, అమ్మ లక్కాలంతాను రీయాడి పాడారో, మల్లియారో 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 మల్లియారో, బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. रियाज में जा जाओ। اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم أرنا الحق حقا وارزقنا اتباعه وأرنا الباطل باطلا وارزقنا اجتنابه. اللهم قلنا بالقرآن العظيم من الشقوة إلى السعادة ومن الشقاوة إلى الهداية ومن البدعة إلى السنة ومن أنواع الشرور كلها إلى أنواع الخير كلها या अरहमर राहिमीन। ऐ अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा, ऐ अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, ऐ अल्लाह हम बेशक गुनहगार हैं, खताकार हैं, ऐ अल्लाह हमने कबीरा सगीरा दिन के उजाले में रात के अंधेरों में जान कर न जान कर हमने गुनाह किया है। ऐ अल्लाह हमने बहुत सी नाफरमानियाँ की हैं। ऐ अल्लाह ये तेरा करम है इतनी नाफरमानियाँ और गुनाहों के बावजूद ऐ अल्लाह तू हमें रोज़ी भी दे रहा है। ऐ अल्लाह हमें हमारी सांसें भी चला रहा है। ऐ अल्लाह इसका हमें सही शुक्रिया अदा करने की तौफीक अता फरमा दे। ऐ अल्लाह ये तेरी सत्तारी और पर्दा पोशियों को धोखा दिया, कितनों के दिलों को हमने चीर के रखा है। ऐ अल्लाह कितनों के साथ हमने झूठ का मामला किया है। ऐ अल्लाह पता नहीं ज़बान से हमने आज तक क्या क्या गुनाह किए हैं। ऐ अल्लाह अगर तू चाहता ऐसी बदबू पैदा कर सकता जिससे हमारे बाजू कोई ना बैठ सकता। ऐ अल्लाह ये तेरा करम है। ऐ अल्लाह आज लोग हमारी इज्जतें कर रहे हैं। ऐ अल्लाह लोग हम आज हमें अल्लाह अपने सरों पे बिठा रहे हैं। ऐ अल्लाह आज एक दूसरे को हम सलाम कर गुनाहों को नेस्त नाबूद कर देता है। ऐ अल्लाह आज इस मजलिस में अल्लाह इफ्तार के वक्त में हम तुझसे अपने गुनाहों की माफ़ी चाहते हैं। ऐ अल्लाह पूरी उम्मत के गुनाहों को माफ़ फरमा दे। ऐ अल्लाह हमारे रोज़ों को कबूल फरमा, हमारे सहरी को कबूल फरमा। ऐ अल्लाह हमारी इफ्तारी को कबूल फरमा। ऐ अल्लाह हमारी नमाजों को कबूल फरमा। ऐ अल्लाह हमारी इफ्तारी को कबूल फरमा। खुसूसन ऐ अल्लाह हमारे एमएलए साहब ऐ अल्लाह जो आज इफ्तारी का दावत कर रहे हैं, ऐ अल्लाह इनको अल्लाह दुनिया के अंदर खूब तरक्की अता फरमा। ऐ अल्लाह इनके आल औलाद को तरक्की के लाइन से अल्लाह और भी काम करने की अल्लाह तौफीक अता फरमा। ऐ अल्लाह ఈ రోజు ఈ ఇఫ్తారీ గురించి అల్లాహ్ మనం ఇక్కడ అందరూ జమా అయ్యాం। ऐ अल्लाह మన ఎమ్మెల్యే గారికి డీజే జనార్దన్ రావు గారికి ऐ अल्लाह ఆశీర్వాదం। ऐ अल्लाह వాళ్ళ కుటుంబంగా అందరికీ अल्लाह సంతోషాన్ని अल्लाह ప్రసాదించే। अल्लाह ऐ अल्लाह आज तक जितने भी ऐ अल्लाह अच्छे काम इन्होंने किए हैं ऐ अल्लाह उन तमाम कामों को आगे की तरक्की के लिए जरिया बना दे। अल्लाह हमारी दुआओं को कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैर खल्क़ी मुहम्मद व अला आलिहि व सहबिहि। अल्लाहुम्मा लका सुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु व तक़ब्बल मिन्नी।
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ముస్లిం ప్రజలకు ప్రత్యేకంగా ఇఫ్తియార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొదటి నుంచిన మనమన్నా మన జాతన్న ఒక ప్రత్యేకమైన అభిమానం. 2 నెలల క్రితం జరిగినటువంటి ఇస్తిమా ప్రోగ్రాంలో అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి ఇస్తిమా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ రంజాన్ నెల ప్రత్యేకంగా ఏదైతే మనం దివ్య ఖురాను అవతరించిన సందర్భంలో జరుపుకునే పండగ ఆనందంతో జరుపుకునే ప్రపంచవ్యాప్తంగా ఆనందంతో జరుపుకునే పండగే రంజాన్ పండుగని ఈ వేదిక పండుగ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పండుగ విషయాల గురించి మౌలానా గారు మీకు వివరిస్తారు. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024-25 గాను ప్రత్యేకంగా మైనార్టీల కోసం అక్షరాల 5,354 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కిందని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అభివృద్ధి విషయంలో ఏదైతే 19 నుంచి 24 ఆగిపోయిన పథకాలన్నీ మళ్ళీ పునరావృతం కూడా ముస్లింస్ మైనార్టీల కోసం తెలియజేయడం జరిగింది. ఒంగోలు నగరం విషయానికి వస్తే మనం ఏదైతే ముస్లింస్ కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి షాదీ ఖానా కానివ్వండి, రెండవ పర్యాల గ్రౌండ్ విషయంలో కానివ్వండి, విషయంలో ఎమ్మెల్యే గారు తప్పకుండా ఏదైతే మనకు స్థలం కేటాయించిన తర్వాతే ఉన్నదాన్ని కూడా మన రద్దు చేస్తారని కూడా మనం సమావేశపూర్వకంగా తెలియజేయడం జరిగింది. షాదీ ఖానా కూడా ముస్లింస్ కోసం ఒక కమిటీ వేసి ముస్లింస్ కి కూడా కేటాయిస్తారని వేదిక తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనకు అన్నాదండాన్ని అందించినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా ముస్లిం సోదరులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రంజాన్ మాసంలో మీరందరూ కూడా ఫాస్టింగ్లో ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఆనవాయితీ మాదిరి రంజాన్ మాసంలో ఒక ఇఫ్తారు అందరం కలిసి భోజనం చేసుకునే విధంగా ఒక కార్యక్రమం ఉంటాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయ మాటలు కాదు, మీకు శుభాకాంక్షలు చెప్పడానికే వీళ్ళు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉండే మన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీకంటూ ఒకడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నా వద్ద మాత్రం ఏ కష్టపడేది రానికుండా అందరూ బాగుండాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి. ఎక్కువ పేదవాళ్ళు మన ముస్లిమ్స్ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ మెకానిక్స్ కానీ లేకపోతే ఎక్కువ పనిచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీకు ఏది వచ్చినా మధ్యలో వాళ్ళని తీసుకొస్తే అవుద్ది, వీళ్ళని తీసుకొస్తే అవుద్ది అనేది మాత్రం మీరు అనుకోవద్దు. మీరు డైరెక్ట్గా రండి, డైరెక్ట్గా నాకు ఏమవుతుందో చెప్పండి, నా పని నేను చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతోటి అందరూ కూడా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వెలుగలి కోట నివురు కప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార పారబోసిన సీమ పడనాడు మీదెరా జననాడు మీదెరా బాలచంద్రుడు وإنه لحب الخير لشديد أفلا يعلم إذا بعثر ما في القبور وحصل ما في الصدور إن ربهم سمع الله لمن حمده الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نستعين القارعة ما القارعة وما أدراك ما القارعة يوم يكون الناس كالفراش المبثوث وتكون الجبال كالعهن المنفوش فأما من ثقلت موازينه فهو في عيشة راضية وأما من خفت موازينه فأمه هاوية وما أدراك ما هي سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر
السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. సరిగే అన్న అన్న కూర్చోండి కూర్చోండి కూర్చోవచ్చు కూర్చోండి దాని మీద కూర్చోలేకపోతున్నాండి. కృతజ్ఞతలకి మనం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. దేనికంటే అల్లా దయ వల్ల ఏదైతే ఈ ప్రపంచంలో మనం ఇస్లాం ధర్మం ప్రకారం ఏదైతే జరిగిందో అల్లా యొక్క విషయం అది జరిగింది. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. కొన్ని అలాగే సీనియర్ అని కాదు, జూనియర్ అని కాదు, ప్రతి ఒక్కరు వచ్చేసి కార్యకర్తగా పనిచేశారు. దాని యొక్క ఫలితం మనం ఈరోజు రంజాన్ మాసం మాసాలుగా రంజాన్ అంటేనే ఇది ఒక మన ముస్లిమ్స్కి చాలా ఫజీలత్ అంటే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ రుహానియత్ को बढ़ाना. రంజాన్లో మనం రోజా ఎప్పుడైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటాం, దేనికోసం ఉంటాం? అల్లా యొక్క ఆజ్ఞ అది, మనం దాన్ని పాటిస్తున్నాం. అలాగే ఏంటంటే ఈరోజు మన ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మన ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క అతను ఏదైతే ఎలక్ట్ అయ్యారో ఇది కూడా అల్లా తరపునే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ఫేట్. దట్స్ వై వి యాక్సెప్ట్, వి హ్యావ్ టు accept mindly and physically that he is our leader. For 5 years, inshallah, Allah will give him another chance. We pray today, inshallah. आज हम inshallah दुआ करते हैं. ఈ రోజు మనం దువా చేస్తున్నాం ఇన్షాల్లా. ఇక్కడ కూడా చేసాము. అలాగే మన ఇన్ఫ్రాది ఇండివిజువల్గా మనం అయితే దువా చేస్తాము, ఒకటే చేయాలి. ఈరోజు మనం మన కోసం పనిచేసే ఒక కార్యకర్తగా, అంటే మనం చెప్పకూడదో చెప్పాలో నాకు అర్థం కాదు, నాకు తెలియదు, అది కార్యకర్తగా పనిచేస్తున్నారు. అలాగే ఎవరైతే ఇందాక సార్ చెప్పారు, ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా రండి, మై డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. అది మనం చూస్తూ ఉన్నాము అతను. అలాగే సార్ మీకు ఒక రిక్వెస్ట్ నేను చేసేది ఏంటంటే, సీనియర్స్ అల్హమ్దులిల్లాహ్ మన ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు పార్టీ కోసం చేశారు, మీకోసం వాళ్ళు నిలబడతారు. మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎంతమంది అయితే మన ఇస్లాంపేటలో కానీ, కోటగిరిలో కానీ, బిలాల్ నగర్లో కానీ, మన పెద్ద మసీదు సెంటర్స్, మన మైనారిటీస్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరైతే దానికోసం కష్టపడ్డారో వాళ్ళ కోసం మీరు నిలబడాలి. వాళ్ళ యొక్క ఏదైనా సమస్య మీ దగ్గర తీసుకొస్తే మీరు గుర్తించి వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేపించి ఇన్షాల్లా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు చేయాలనేది నేను చెప్పట్లా. అల్హమ్దులిల్లాహ్ మీరు ట్రై చేస్తున్నారు, కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చేయడానికి. అలాగే నేను మా అందరి సోదరులతో చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు మన కోసం ఉన్నారు. ఏది సమస్య అయినా ఏది వచ్చినా కూడా మనం పోయి అతనితో మనం డిస్కస్ చేసుకుని మనం ఆ ప్రాబ్లం కానీ, ఆ యొక్క సమస్య కానీ, ఏదైనా కానీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మన కోసం అక్కడ కట్టలు కానీ, డోర్లు కానీ వేసి ఉండట్లా, ఓపెన్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసిందే కట్టలది, ఇప్పుడు దాకా మనం చూసిందే డోర్లది, లేకపోతే సీనియర్స్ ని దాటి మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ అది లేదు. ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ they are the open door, our doors are open. Again, last thing I am saying, just before the namaz I was thinking about the name of the DJ means Damatullah Janardhan. Janardhan means in Telugu I don't know, maybe the good, inshallah. It must be good meaning in Telugu as religious goods. But in my mind, the Janardhan, it means the power which generates the generations.
That's the only way. The thought with generations. ఇక్కడలాగే ఆకూడదు సార్. ఈరోజు మాతో పాటు ఇంతమంది ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంకా దీని యొక్క డబుల్ మనం చూడాలి. అల్హమ్దులిల్లా దానికన్నా ఇంకా మనం చూడాలి. 2029 కోసం ఈరోజు మనం నిలబడి ఉంటాం మీతో పాటు. ఎప్పుడు దాకా ఇంకోసారి ఒకసారి ఫస్ట్ మీటింగ్ లో మక్కా మసీద్ దగ్గర జరిగింది. అక్కడ ఒక మాట చెప్తాను. ఎప్పుడు దాకైతే న్యాయం ఉండిద్దో, పని జరిగిద్దో, డెవలప్మెంట్ ఉండిద్దో, ఎక్కడైతే ఇవన్నీ కలిసి ఉంటాయో అప్పుడు మనం కూడా అక్కడ నిలబడి ఉంటాము, మీతో పాటునే ఉంటామనేసి ఈరోజు నేను అందరి ముందు విషయాలు చెప్తున్నా. మన భాయిలందరి తరఫున నేను చెప్తున్నాను, సీనియర్ గారు జూనియర్ గారు అందరూ సార్ దగ్గర రండి. ఏమన్నా పని ఉంటే డైరెక్ట్ గా ఇంకో మాట అది ఇందాక చెప్పాను కదా, సీనియర్ సార్ కోసం చేస్తారు, సార్ వచ్చేసి మన లాంటి జూనియర్స్ కోసం చేస్తారు ఇన్షాల్లా. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం తెలుగులో మాట్లాడు, మాకు అర్థం కావద్దు. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు రవిచంద్ర జనార్దన్ గారి ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా ఆయన అభినందన తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా జలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర బాబయ్య కూడా నీవోడోయ్ ఆయకీ నాగమ్మ మల్లమాంబ మల్ల మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే వీరబని తల కన్న తల్లేరా ధీరమాగల జన్మ భూమేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ దాచావు ముసిలేకపోయెరా బ్రతుకె బరువయ్యుంటివి నాడు శతబోరి సాధించు తొలిదేరు చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా అంటే వడ్కి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురసాడ నీవోడోయ్ ప్రజల కవితల పాడి చూడాడు రాయలేరిన సీమ రతనాల సీమర ఛాయగట్టి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరాదానోడా వారసుడని వేర తెలుగోడా చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా గౌతమి వెల్లువల కృష్ణమ్మ దూడ మార్గ తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసుల పండు దేశాన కూడు గుట్టకు కొదువలేరోయి ఉత్తరాది మొదలు దక్క మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి బలిని కూర్చుకోవాలో తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబది బిడ్డల పోరు మనకేనా చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా
మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు బాడుగిళ్ళలో ఉన్నారు, ఎవరు సొంత ఇళ్ళలో ఉన్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 2 సెంట్లు పట్టా ఇస్తామని, అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పాతికిపోయినాయని కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ, అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీమ్లైన్ చేసాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే రంజాన్ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అల్లాది ఎవరైతే ఈరోజు వచ్చారో మా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే కమిటీలు వేసారో దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని ఏదైతే ప్రభుత్వం తరఫున మనం ఏం చేయాలనేది కూడా దాన్ని ఒక్కొక్కటి మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక 6 నెలల్లో ఒంగోలు టౌన్ అనేది మాత్రం 100% మార్పు అనేది కనపడుతుంది. మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాలువలు తీయటం కానీ, ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ, బల్బులు లేకపోతే లైటింగ్ కానీ, స్తంభాలు కానీ, అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ, ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. 6 నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే. ఒంగోలు బాగుందిరా, ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అవన్నీ ఫండ్స్తో బట్టి దాన్ని అన్నీ కూడా ఖర్చు చేస్తాం. గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఈరోజు ఒంగోలు నగరంలో ఒంగోలు నియోజకవర్గం ముస్లిం సోదరుల కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని దామచర్ల జనార్దన్ అంటే అభివృద్ధి అంటేనే దామచర్ల జనార్దన్ రావు గారు. గత 2014 నుంచి 2019 వరకు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దాదాపు ఒంగోలు నియోజకవర్గంలో 2,400 కోట్ల రూపాయల అభివృద్ధి పొందింది. 2019 నుంచి 2024 వరకు ఒంగోలు నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా 2024 ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏదైతే అభివృద్ధి కోసం అనేక పథకాలను వ్యూహరచనగా ముందుకెళ్తున్నారు. మైనార్టీ సోదరుల కోసం ముఖ్యంగా ఈరోజు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 నెలల క్రితం జనవరి నెలలో జరిగిన ఇస్తిమా కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎంతో సహకరించారని ఈ పత్రికా ప్రదర్శనగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా 2000 ముస్లిమ్స్ కోసం ఏదైతే షాదీఖానా కట్టడంలో నిర్మాణంలో కానివ్వండి, అదేవిధంగా ఈద్గా నిర్మాణంలో కానివ్వండి 2014 నుంచి 19 వరకు ముస్లిమ్స్ కోసం అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎవరు ఉన్నారంటే దామచర్ల జనార్దన్ గారిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం జాతి అంటే జనార్దన్ గారికి అయితే ముస్లిం జాతి జనార్దన్ గారికి ఎప్పుడు రుణపడి ఉండిద్దని తెలియజేస్తూ ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా జనార్దన్ గారు ఈ నియోజకవర్గాన్ని జిల్లాలోని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తారని, అదేవిధంగా రాష్ట్రంలోని అభివృద్ధిలో ముందస్తు స్థానం ఉంచుతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మైనార్టీ విభాగం నుంచి మీ అంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.